ఈరోజు తెలుగు పత్రికల్లో ఆసక్తికరమైన వార్త ఉన్నది. నిత్యం మనందరి అనుభవంలో ఉన్న ఒక వార్త కూడా ఉన్నది. అది ప్లాస్టిక్ను తాగేస్తున్నాం. లీటరు బాటిల్ నీళ్ళల్లో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయట. కొత్త టెక్నాలజీతో గుర్తించిన శాస్త్రవేత్తలు బాటిల్ నీళ్ళ కన్నా నల్లా నీళ్ళే నయం. 1 లీటరు బాటిల్ నీళ్ళలో సగటున 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయని శాస్త్రవేత్తలు ఓ తాజా పరిశోధనలో గుర్తించారు. ఇప్పటి వరకు వేసిన దానికన్నా ఇది 100 రెట్లు ఎక్కువ. మనుషుల ఆరోగ్యంపై ఇది అత్యంత తీవ్ర ప్రభావం చూపించే అంశమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జర్నల్లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం శాస్త్రవేత్తలు అమెరికాలోని 3 ప్రముఖ కంపెనీలకు చెందిన 25 1 లీటరు నీళ్ల బాటిల్లో నానో ప్లాస్టిక్స్ అవశేషాలపై అధ్యయనం జరిపారు. 1 మైక్రోమీటర్ కన్నా తక్కువ పొడవున్న, అంటే మనిషి వెంట్రుక మందంలో 70వ వంతున్న ప్లాస్టిక్ కణాలను నానో ప్లాస్టిక్ అని అంటారు. అత్యంత సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి మనిషి కణాల్లోకి, రక్తంలోకి, ముఖ్యమైన అవయవాలకు సులభంగా ప్రవేశించగలవు. గర్భంలో ఉన్న శిశువుల్లోకి కూడా ఇవి తల్లి ద్వారా వెళ్ళే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ బాటిళ్ళ నీళ్ళల్లో నానో ప్లాస్టిక్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు చాలా కాలంగా అనుమానిస్తున్నారు. వాటిని గుర్తించే టెక్నాలజీ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన నైకిన్స్ క్వియన్ సారథ్యంలో పరిశోధకుల బృందం డేటా ఆధారిత ఆల్గారిథంను ఉపయోగించి ఒక కొత్త మైక్రోస్కోపీ టెక్నిక్ అభివృద్ధి పరిచింది. దీని ద్వారా 3 కంపెనీల నీళ్ల బాటిళ్లపై పరిశోధన చేయగా ఒక్కో దానిలో 1,10,000 నుంచి 3,70,000 సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. వీటిలో 90% నానో ప్లాస్టిక్లే. 7 నీళ్లల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నానో స్థాయిలో గుర్తించే విషయంలో ఇప్పటి వరకు ఉన్న ఖాళీని తమ పరిశోధన భర్తీ చేసిందని నైకిన్స్ క్వీన్ తెలిపారు. పరిశోధనలో భాగంగా నైకిన్స్ బృందం పాలీఎథిలీన్ టెరప్తలేట్, పాలీ అమైడ్లతో పాటు మొత్తం 7 రకాల ప్లాస్టిక్ అవశేషాలపై దృష్టి పెట్టింది. పీఈటీతో ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేస్తారు. కాగా నీళ్లను శుద్ధి చేసే ఫిల్టర్లో పాలీఅమైడ్ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు ఆ 7తో పాటు ఇంకా అనేక రకాల నానో ప్లాస్టిక్ రేణువులను కూడా కనుగొన్నారు. 2022లో జరిగిన పరిశోధన ద్వారా నల్ల నీళ్లలో కన్నా బాటిల్ నీళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు ఎక్కువ ఉన్నట్టు తేలింది. 2021లో జరిగిన పరిశోధన మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. బాటిల్ మూత తెరిచి మళ్ళీ మూసిన ప్రతిసారి ప్లాస్టిక్ రేణువులు నీళ్ళల్లో పడతాయని తెలిపింది. ఇది ప్లాస్టిక్కు సంబంధించింది. ఈ సైన్స్ జర్నల్లో వచ్చింది. ఇది ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాన్ని నొక్కి చెప్తున్న వార్తాంశం అది.